Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discussing about remainder theorem. ఫైండ్ అవుట్ చేద్దాం. సింపుల్గా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రీవియస్ వీడియోలో యూనిట్ డిజిట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను కదా అడిషన్ ఉన్నప్పుడు. ఈ వీడియోలో మనం రిమైండర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో సింపుల్గా చెప్తే చూడండి. ఫస్ట్ మనం డీజీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నార్మల్ మెథడ్గా ఒకటి చేద్దాం, ఒక సింపుల్ మెథడ్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. నార్మల్ ఇట్లా 12 డివైడెడ్ బై 6 ఉంది, దాని రిమైండర్లో అనుకోవాలి. నార్మల్ మెథడ్ మనం ఎట్లా చేస్తాం, 6 తోటి 12 డివిజన్ చేస్తాం, 6 2 12, ఇది ఎగ్జాక్ట్గా వచ్చింది. దాన్ని ఏమంటాం మనం రిమైండర్, దీన్ని ఏమంటాం కోషియంట్, దీన్ని ఏమంటాం డివైజర్, దీన్ని ఏమంటాం మనం డివిడెంట్ అని అంటాం. ఇది నార్మల్గా అందరు చేసే మెథడ్. ఇది ట్రెడిషనల్ మెథడ్ కూడా అంటారు. మనం సింపుల్గా గాల్లోనే రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడం మీకు సింపుల్గా చెప్తే ఇదంతా ప్రాసెస్ ఇదంతా చేసేది కదా, మనకి ఎగ్జామ్లో లేట్ అవుతుంది కదా. మనం సింపుల్గా గాల్లోనే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తే చూడండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని 12 తోటి 144 డివిజన్ చేయాలి. అది ఒక ప్రాసెస్ కొంచెం లాంగ్ ఉంటుంది. మనం ఇట్లా రాసుకోవాలి. అది 12 1s, ఈ రెండింటిని చేయాలి. ఈ రెండింటిని చేస్తే మనకు ఆన్సర్ 12 టేబుల్ 14 రాదు, దానికన్నా తక్కువ ఎప్పుడు వస్తుంది, ఎంతలో వస్తుంది 1s. ఎంత మిగులుతుంది, 2 మిగులుతుంది, 2 24, ఇప్పుడు 24 అవుతుంది. మళ్ళీ 12 టేబుల్ 24 ఎప్పుడు వస్తుంది, 2s, అంతే ఆన్సర్ 12 వచ్చింది కదా మనకి సింపుల్గా 12. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. గాలిని వేసి చేయాలి ఇవి డివిజన్స్, అట్లయితేనే మనకి సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని రిమైండర్ ఇది ఎగ్జాక్ట్గా వచ్చిందంటే దీని రిమైండర్ ఎంత అయిపోతుంది, మనకి 0 అయిపోతుంది. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ రిమైండర్ 0 కాకుండా వేరే నెంబర్స్ వచ్చేటే చెప్తా చూడండి. 170 డివైడెడ్ బై 13 ఉందనుకో, 13 తోటి 170 డివిజన్ చేయాలి. మనం 13 కాదా, ఈ 70 13 టేబుల్లో 17 అంటే దానికన్నా తక్కువ 1s అనే వస్తుంది. ఎప్పుడు 13లో ఇక్కడ మిగిలిపోయింది ఎంత, 4 మిగిలిపోయింది. 4 తోటి ఇప్పుడు 40 అవుతుంది. అది ఏమవుతుంది, అది 40 గాలని వేసాడు. 40 13 టేబుల్లో 40 ఎప్పుడు వస్తుంది, రాదు. దానికన్నా తక్కువ 3s 39. ఇక్కడ ఎంత మిగిలిపోయిన వరకు రిమైండర్ 1, అంతే సింపుల్. గాలిని వేస్తా. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి. ఈ మళ్ళీ రిమైండర్ తీరం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే న్యూ వీడియోతో 10 ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను.